అలానే విశ్వేశ్వరరావు ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడిగా విద్యాసాగర్ ఎంపికయ్యారు. ఆయన ఎంపిక ఏకగ్రీవంగా జరిగింది. భారీ ఎత్తున ర్యాలీ చేశారు. ఆయన గెలవడాన్ని ఏకగ్రీవంగా సంబరాలు చేసుకున్నారు పెద్ద ఎత్తున ఏపీ ఎన్జిఓకి సంబంధించినటువంటి ఉద్యోగులు. అదంతా చూసిన తర్వాత ఒక రాజకీయ పార్టీ గెలిచిన తర్వాత చేసుకునేటువంటి సంబరాలు ఏ విధంగా ఉంటాయో ఆ తరహాలో ఆ సంబరాలు కనిపించాయి. ఆ వేదిక మీద నుంచి విద్యాసాగర్ గారు మాట్లాడారు. ఆయన ప్రసంగం వింటే కనుక ఉద్యోగుల హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధిస్తాం అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వాస్తవంగా దాదాపు 34 సంవత్సరాలకు పైగా ఆయన వివిధ హోదాల్లో ఏపీ ఎన్జిఓలో పనిచేశారు. దాదాపు 70 సంవత్సరాలకు పైగా ఏపీ ఎన్జిఓ చరిత్ర ఉంది. ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి ఏపీ ఎన్జిఓకి అపార అనుభవం ఉన్నటువంటి విద్యాసాగర్ గారు అధ్యక్షుడయ్యారు. ఆయన స్పీచ్ని నేను విన్నాను. ఆయన హక్కుల గురించే మాట్లాడారు, బాధ్యతల గురించి ఎక్కడ మాట్లాడలేదు. గత అధ్యక్షులకి ఏమాత్రం తేడాగా మాట్లాడలేదు. గత అధ్యక్షులు ఏ విధంగా అయితే వ్యవహరించారో అదే తరహాలో వ్యవహరిస్తాను అనేటువంటి తీరులో ఆయన మాట్లాడినట్టు అనిపించింది. చాలా సందర్భాల్లో నేను వీడియోలు చేశాను ఉద్యోగుల విషయంలో. ఎందుకంటే ప్రభుత్వాన్ని నిలబెట్టినా పడగొట్టినా వాళ్లే, ఆ విషయాన్ని నేను చెప్పడం కాదు, వాళ్లే చెప్పారు. ఎన్జిఓ అధ్యక్షులు కానీ లేదా సచివాలయ ఉద్యోగుల అధ్యక్షులు కానీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కానీ వీళ్ళే అనేక సందర్భాల్లో ప్రభుత్వాలను పడగొడతాం నిలబెడతాం అని చెప్పారు. అంటే అంత కీలకం ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘ లీడర్లు కానీ. అలాంటి కీలకమైనటువంటి వాళ్ళు ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు అనేటువంటి భావాన్ని బాగా బలంగా తీసుకెళ్లారు సమాజంలో. ఉద్యోగులు వేరు కాదు, ప్రభుత్వం వేరు కాదు, ఉద్యోగులతో కూడిందే ప్రభుత్వం. ఉద్యోగులు ఏ విధంగా ఉంటే ప్రభుత్వం ఆ విధంగా ఉంటుంది. ఉద్యోగులు సాధక బాధకాలు తెలుసుకొని ప్రవర్తిస్తే ప్రభుత్వం కూడా సాధక బాధకాలను తెలుసుకుంటుంది. కానీ ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు అనేటువంటి భావాన్ని బాగా తీసుకెళ్ళి హక్కుల కోసం మాత్రమే మేము పోరాడతాం, బాధ్యతల గురించి మేము పట్టించుకోమనేటువంటి రీతిలో విద్యాసాగర్ గారి ప్రసంగం కూడా నాకు పర్సనల్గా అనిపించింది. వాస్తవంగా ఉద్యోగుల మీద ప్రజలకి వ్యతిరేకత ఉంది. దీని మీద IVRS కాల్స్ కూడా పెట్టుకొని విద్యాసాగర్ గారు కొత్తగా అధ్యక్షుడు అయ్యారు కాబట్టి తెలుసుకోవచ్చు. 3% ఉన్నటువంటి ఉద్యోగులు 97% మంది జనం మీద తాండవం ఆడుతున్నారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో నేను ప్రస్తావించాను. ఆర్థిక సూచికలు చెప్తూ ఉన్నాయి. సీనియర్ IAS లాంటి జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట అనేక సందర్భాలు చెప్పారు. రాష్ట్రం యొక్క రెవెన్యూలో 99% ఉద్యోగులకి జీతభత్యాలకి పెన్షన్లకి పోతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో గుర్తు చేశారు. అలాగని చెప్పేసి జీతాలు ఇవ్వద్దని చెప్పట్లేదు, పెన్షన్లు ఇవ్వద్దని చెప్పట్లేదు, వాళ్ళకి రావాల్సిన DAలు TAలు ఇవ్వద్దని చెప్పట్లేదు, బకాయిలు ఇవ్వద్దని చెప్పట్లేదు. ఆ స్థాయిలో మీరు పనిచేయాలి కదా, ఆ స్థాయిలో మీరు నిజాయితీగా ఉండాలి, ఆ స్థాయిలో పారదర్శకంగా ఉండాలి. నిజాయితీగా పారదర్శకంగా ఉద్యోగుల్ని ఉంచేలాగా బాధ్యతను తీసుకోవాలి అధ్యక్షుడైనటువంటి వాళ్ళు. విద్యాసాగర్ గారు కొత్తగా అధ్యక్షులయ్యారు. ACB కేసుల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు, ACB ట్రాప్ చేస్తే దొరికినటువంటి ఉద్యోగుల దగ్గర కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఉద్యోగుల యొక్క ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నాయో అవన్నీ బయట పెడతాను అని ప్రామిస్ చేయాలి విద్యాసాగర్ గారు. అప్పుడు మిగతా అధ్యక్షుల కంటే భిన్నంగా ఆయన్ని చూస్తారు. కేవలం హక్కులే కాదు, మన బాధ్యతలు కూడా ఉన్నాయి, అనేకమైనటువంటి బాధ్యతలు. మనం ఉద్యోగంలో చేరేటప్పుడు ఒక ప్రమాణ పత్రం ఇస్తాము, ఆ ప్రమాణ పత్రంలో నీతి నిజాయితీలతోటి పనిచేస్తామని చెప్తాము, ప్రజాసేవకులుగా మేము ఉంటామని చెప్పి ప్రమాణం చేస్తాము, కానీ దానికి భిన్నంగా మనం వ్యవహరిస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్పాలి ఉద్యోగులకు మీటింగుల్లో. అంతేకాదు జనం
ఉద్యోగుల మీద ఆశలు పెట్టుకుంటారు. వాళ్ళ ఆశలకు అనుగుణంగా, వాళ్ళ భావాలకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా మనం ప్రజాసేవ చేయాలి. అది మన ఉద్యోగుల బాధ్యత. మనం తిన్నా తినకపోయినా ప్రజలకు సేవ చేయాలి. ఇది మన బాధ్యత. మనం ప్రమాణ పత్రంలో అదే రాసాము అని చెప్పి చెప్పాలి. బాధ్యతల్ని ఉద్యోగులకు తెలియజేయాలి. కేవలం హక్కులను మాత్రమే తెలియజేయటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. విద్యాసాగర్ గారి దగ్గర నుంచి బాధ్యతలు కూడా ఉద్యోగులకు తెలియజేయాలి అనేటువంటి ఒక అంశాన్ని కోరుకుంటున్నాం. సో విద్యాసాగర్ గారు కొత్తగా ఎంపికయ్యారు, ఆయనకు అభినందనలు. ఆయన కనుక ఉద్యోగుల చేత అట్లీస్ట్ కొంతవరకైనా మార్పు చేయగలిగితే, నీతివంతంగా పనిచేయండి, సామాన్యులు వస్తే వాళ్ళ పనులు చేసి పెట్టండి గౌరవంగా, వాళ్ళని కించపరిచేలాగా, వాళ్ళని చిన్న చూపు చూసేలాగా మీరు ఉండద్దు, ప్రభుత్వ ఆఫీసులకు వచ్చేటువంటి ప్రజల్ని గౌరవంగా మీరు రిసీవ్ చేసుకొని వాళ్ళతోటి సక్రమంగా ఉండి ప్రజాసేవ చేయండి అని చెప్పి తెలియజేయాలి. బాధ్యతను గుర్తు చేయాలి వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజాసేవకులు మనం అని చెప్పి ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఎలా చెప్తున్నారో అదే తరహాలో ఉద్యోగులకి విద్యాసాగర్ గారు తెలియజేయాలి. 100కి 90 మందికి పైగా అవినీతి కోర్లు ఉన్నారు ఉద్యోగులు, అవినీతికి పాల్పడుతున్నారు, కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారు, పోగు చేసుకున్నారు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, 2 అంకెల సంఖ్యను దాటింది అవినీతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు. ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి దానికంటే కూడా ఇంకా ఎక్కువ కరప్షన్ చేస్తున్నారు. కరప్షన్ లేనట్టు గవర్నమెంట్ ఉండదు వాస్తవంగా, కానీ జలగల మాదిరిగా పీకు తింటున్నారు. గవర్నమెంట్ ఆఫీసులకు వస్తే ఏ చిన్న పని కావాలన్నా కానీ డబ్బులు ఇవ్వండి, పని చేయట్లేదని చెప్పి చెప్తున్నారు. ఇది సబబా? విద్యాసాగర్ గారు ఉద్యోగుల్ని క్వశ్చన్ చేయాలి, మీటింగ్లు పెట్టి అవేర్నెస్ చేయాలి. ఇక పిఆర్సీ అంటే జీతాలు పెంచుకోవడమే కాదు, కొన్ని సందర్భాల్లో జీతాలు కూడా తగ్గించుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా వాళ్ళ మైండ్ని సెట్ చేయాలి. ఎందుకంటే యుద్ధం వచ్చినప్పుడు స్వచ్ఛందంగా బంగారాన్ని కూడా తాళిబుట్లతో సహా ఇచ్చి సైన్యానికి మనం సహాయం నిలబడినటువంటి దేశం మనది. అలానే ఉద్యోగులు దాచుకున్నటువంటి సొమ్మును మొత్తం బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మీరు వాళ్ళ ఆస్తుల్ని ప్రతి ఏడాది ప్రకటించాలి. అదేమంటే మేము రిటర్న్ చేస్తున్నాం కదా అనుకోవచ్చు. రిటర్న్ చేసేదాన్ని ఎవరు నమ్మరండి. రిటర్న్స్ వేయకుండా దాచుకున్నటువంటి డబ్బులు, బీరువాల్లో లాకర్లలో కేజీల కొద్ది బంగారం, బస్తాల కొద్ది డబ్బు దాచుకున్నటువంటి కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళని గుర్తించండి, మీరే ఏసీబీకి పట్టించండి వాళ్ళని. అప్పుడు మీరు ప్రజామన్నలు పొందుతారు. మీరు ఏసీబీకి పట్టిస్తే అప్పుడు మిగతా అధ్యక్షుల కంటే మీరు భిన్నంగా గుర్తింపబడతారు. అలా కాకుండా కేవలం మాకు హక్కులే కావాలి, బాధ్యతలు అవసరం లేదనుకుంటే విమర్శలకు పాలవుతారు. మీ ప్రసంగంలో మొత్తం హక్కుల గురించే మాట్లాడారు. మాకు డబల్, త్రిబుల్, 3 డిఎల్ రావాలి, మాకు పిఆర్సీ వేయాలి, అలాగే టీఎల్ రావాలి, పాత బకాయిలు 27,000 కోట్లలో 6,500 కోట్లు ఇచ్చారు, ఇంకా 20,500 కోట్లు రావాలి. ఇలాంటివన్నీ మీరు మాట్లాడారు. నిజాయితీగా పనిచేయాలి మనందరం అని చెప్పి చెప్పలేదు మీరు మీ ప్రసంగంలో. ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరే ఏసీబీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అవినీతి పరులైన ఉద్యోగులను పట్టించిన రోజు మిమ్మల్ని ప్రజలు ప్రశంసిస్తారు. ప్రభుత్వాన్ని మీరు ఆ విధంగా నిలబెట్టండి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారితో మీరేదో బాగుంటారని, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారని మిమ్మల్ని అధ్యక్షుని ఏకగ్రీవంగా చేశారు. గతంలో బొప్పరాజు వెంకటేశ్వర్ని, బండి శ్రీనివాసరావు గారిని, వెంకట్రామరెడ్డిని, వీళ్ళందరినీ పురమాయించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పంపించారు. ఏమైంది ఆ రోజు? సిపిఎస్ని రద్దు చేశారా? రద్దు చేయలేదే. మరి రద్దు చేయకపోతే ఏం చేశారు మీరు? ఏమీ చేయలేరు. సో ప్రజలు 97% ఉన్నారు. ఈ 97% మంది ప్రజల కోసం పనిచేసిన రోజున మీరు మన్ననలు పొందుతారు. పిఆర్సీ అంటే కేవలం జీతాలు పెంచుకోవడానికే కాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రానికి సంబంధించినటువంటి జీడిపిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని, దీంతో పాటు హ్యాపీ ఇండెక్స్లో మనం ఎక్కడున్నాం, హ్యూమన్ ఇండెక్స్లో ఎక్కడున్నాం, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని పిఆర్సీలో జీతాలు పెంచాలా లేదా అనేది నిర్ణయిస్తాం. కానీ
పిఆర్సీ అంటే జీతాలు పెంచడమే అనేటువంటి అభిప్రాయాన్ని బలంగా సమాజంలోకి తీసుకెళ్ళిపోయారు. దాని మీద అందరిని ఫిక్స్ చేశారు. అలా కాకుండా వాస్తవాలని మీరు తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మీరు గనక ప్రజాసేవ దృష్ట్యాన్ని మీరు గనక పనిచేస్తే ఖచ్చితంగా మీడియా కూడా సపోర్ట్ ఉంటుంది విద్యాసాగర్ గారికి. అలాగే హక్కుల గురించి మీరు ఎంత పోరాడతారో బాధ్యతల గురించి కూడా అంతే పోరాడతారని మేము ఆశిస్తూ ఉన్నాం. బాధ్యతల గురించి కనుక మీరు పోరాడితే కొన్ని వందల కోట్ల రూపాయలు బయటకు వస్తాయి. ఏసీబీ రైడ్ చేపిస్తే కనుక ప్రభుత్వ ఉద్యోగుల మీద ఖచ్చితంగా మీరు సమాజానికి సేవ చేసినటువంటి వాళ్ళు అవుతారు. మీరు సమాజ సేవకి కట్టుబడి ఉంటారా, లేదంటే ఉద్యోగుల సేవకే కట్టుబడి ఉంటారా, ఉద్యోగుల హక్కుల కోసమే కష్టపడి ఉంటారా, లేదంటే బాధ్యతలు వదిలిపెడతారా అనేది మీ ఇష్టం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఆర్థికంగా ఒక ప్లాన్ చేశారు. మీరు పిఆర్సీ వేయించుకొని జీతాలు పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. 20,000 కోట్లను ముక్కుబిండి వసూలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 6,500 కోట్లు ఇచ్చేశారు మీకు. మళ్ళా 20,000 కోట్లని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫైల్ కూడా మీరు పెట్టున్నారు. 6,500 కోట్లకి మరొక ఫైల్ పెట్టున్నారు. మీకు రావాల్సిన బకాయిలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం నడవలేని పరిస్థితిలో ఉంది. సామాజిక పెన్షన్లు ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు. మీ కరప్షన్ గురించి మాట్లాడితే పొలిటికల్ కరప్షన్ గురించి ఏంటి అని అడుగుతారు. ఎవరైనా ఆ మాట అంటారా? ఒక దొరికిన దొంగను పట్టుకుంటే ఆ దొంగను విచారిస్తే నా సంగతి సరే, ఇంకో దొంగ ఉన్నాడు, ఆడి సంగతి చూడండి, నన్ను వదిలిపెట్టండి అని చెప్పి అంటారా? అన్నారు కదా. సో కాబట్టి ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ చేయండి. ఉద్యోగ సంఘ ఎన్జిఓ సంఘ అధ్యక్షుడిగా మీరే స్టార్ట్ చేయండి అవినీతి నిర్మూలన కోసం. ఖచ్చితంగా మీ పక్షాన ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు. అవినీతి రహిత పరిపాలన కావాలి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోసం ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా, ఆయన స్ఫూర్తికి అనుగుణంగా మీరు నడవాలి. అంతే తప్ప ఉద్యోగుల కోరికలు తీర్చడానికి, ఉద్యోగుల హక్కుల కోసం మాత్రమే నేను ఉంటాను అంటే మాత్రం గతం తాలూకు అధ్యక్షులు ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారో అలాంటి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి హక్కుల్ని, బాధ్యతల్ని సమాంతరంగా మీరు తీసుకెళ్తారా, తీసుకువెళ్ళలేరు అనేది మీ ఇష్టం. మరి ఆయనకి ఏదైనా సూచనలు ఇవ్వాలనుకుంటే మీరు టోల్స్ రూపంలో ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.